సందేశం న్యూ షాలేము సందేశం, షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు, చితికిన బ్రతుకులకు, కృంగిన హృదయాలకు, రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం, న్యూ షాలేము సందేశం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 వచనం ఆఖరి లైన్లో, మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. మరి రేపటి పగడకాల సమయంలో ప్రతిష్ఠ ఆరాధన కూడా మనం కలిగి ఉండబోతున్నాం అనుకుంటున్నాను. ఈ కూడికలు కూడా ప్రతిష్ఠ, ఆలయ ప్రతిష్ఠ సభలు అని టైటిల్ పెట్టారు. అందులోనూ ఈ మాట ప్రింట్ చేసిన పాంప్లెట్లు పైన దేవుని దాసులు ముద్రించారు. ప్రియుల, మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణను బట్టి మనం వినాలనుకుంటున్న సందేశం పేరేంటంటే, ఎవరి హృదయాలలో ఎవరు ఉన్నారు. 5 విషయాలు ఈ రాత్రి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ప్రియుల, ఎవరి హృదయాలలో ఎవరు ఉన్నారు, 5 విషయాలు ఈ రాత్రి వాక్య వైపు వెలుగులో నుంచి మనం చూద్దాం. ప్రియుల, ప్రారంభంలో దేవుని దాసులు ప్రింట్ చేసిన మాట, మీ హృదయముల యందు క్రీస్తుని ప్రతిష్ఠించండి. ఎలాగో తెలుసా? యాజ్ ఎ లార్డ్, ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ప్రియుల, ప్రతిష్ఠించుట అంటే అర్థం ఏంటంటే, సులభంగా అర్థం అవ్వాలంటే హృదయంలో చోటిచ్చుట, అంతే. హృదయంలో స్థానం ఇచ్చుట, దీన్నే ప్రతిష్ఠించుట. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే అప్పుడప్పుడు మనం కూడా అంటూ ఉంటాం, ఎవరన్నా అంటుంటే వింటూ ఉంటాం. ఏంటో తెలుసా? ఇన్ని రోజుల నుంచి తిష్టేసి కూర్చున్నాం ఎలవా అని అంటారు, చూసారా? తిష్ట ముందు ఒక మాట కలపండి, ప్రా కలిపితే ప్రతిష్ట, ప్రతిష్ట అంటే ఇక ఉండిపోవడమే అన్నమాట. ఇప్పుడు ఆ హృదయంలో ఎవరు తిష్ట అయ్యాలో తెలుసా? ఎవరు ప్రతిష్టగా ఉండాలో తెలుసా? క్రీస్తు మీ హృదయాలలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. ప్రియుల, ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరులారా, మీ హృదయాలలో ఎవరున్నారు? ఈ రాత్రి మీ హృదయాలలో ఎవరు తిష్టేసుకొని ఉన్నారు అంటే, ఎవరు ప్రతిష్ట చేయబడి ఉన్నారు? ఈ రాత్రి ఆలోచించమని ప్రభు బిడ్డని మనం చేస్తున్నాను. ప్రియులరా, ఈ మాట అపోస్తుడైన పేతురు ఆనాటి కాలంలో విశ్వాసులు శ్రమల గుండా వెళుతున్నప్పుడు అధైర్యపడకుండా ఎలా జీవించాలో హెచ్చరిక చేస్తూ రాసిన మాట ఈ మాట. మీ హృదయాలలో క్రీస్తుని ప్రతిష్ఠించుకోండి. ప్రియులరా, లోకంలో శ్రమలు భయాలు వచ్చినప్పుడు వాటన్నిటికంటే ఎక్కువగా మన హృదయ ఆసనం మీద యేసు ప్రభు వారికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఆ శ్రమలు భయాలన్నిటిలో నుండి కూడా తొలి స్థానం ఆయనలో ఉన్నాడు కనుక ప్రాముఖ్యమైన స్థానంలో ఏది ఇబ్బంది ఉండదు. ప్రియులను, కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీకు కలుగుదు. ప్రియులను, ఏది జరిగిన ఎందుకో తెలుసా? ప్రతిష్ఠించుకున్నావుగా, నిశ్చయించుకున్నావుగా యేసు క్రీస్తుని ప్రభువుగా. ప్రియులరా, కనుక
హృదయంలో ఎవరున్నారు ఈ రాత్రి? పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను ఈ రాత్రి 5 వ్యక్తులను చూపిస్తాను. ఆ 5 వ్యక్తుల హృదయాలలో ఎవరున్నారో చూపిస్తాను. వింటూ ఉన్నంతసేపు మీ హృదయాలలో ఎవరున్నారు? ప్రత్యేకించి యవ్వన చెల్లి, యవ్వన తమ్ముడు, ఒక వయసు అని లేదు. దేవుని ముందు అందరం యవ్వనస్తులమే, దేవుని ముందు అందరం పిల్లలమే, ప్రియులారు. అందుకే దేవాది దేవుడు మనల్ని ఏమంటాడంటే పిల్లలారా అని పిలుస్తాడు. గలిలయ సముద్రంలో చేపలు పడుతున్న శిష్యులు అప్పటికే వాళ్ళు మీసాలు రోషాలు వచ్చిన వాళ్ళే. వాళ్ళను పట్టుకుని యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? పిల్లలారా, మీ దగ్గర భోజనానికి ఏమైనా ఉందా అని అడిగారు. ప్రియుల, భౌతికంగా మనం పెద్దోళ్ళగా అనుకుంటాం, కానీ దేవుని ముందు మనం చాలా చిన్న పిల్లలమే ప్రియుల. కనుక ఈ రాత్రి వయసు ఏదైనప్పటికీ కూడా నీ మనస్సులో ఒక ఆలోచన రావాలి, నా హృదయంలో ఎవరున్నారు? రేపటి దినాన్న ప్రతిష్ఠ ఆరాధనకి సిద్ధపడుతున్నాను కదా, మరి వాక్యమేమో హృదయంలో ప్రభువును ప్రతిష్ఠించుకోమనుంది. నా హృదయంలో ఎవరున్నారు? ప్రియులరా, మనిషి అప్ టు బాటం వినండి, నడినెత్తును నుండి అరికాలు దాకా ఉన్న అవయవాలన్నిటిలో కల్లా శ్రేష్టమైంది ఏంటో తెలుసా? హృదయమే ప్రియులరు. ఈ హృదయంలోనే యేసుప్రభు వారు ప్రతిష్ఠ చేయబడాలి. ఆరోగ్యకరమైన వ్యక్తి హృదయం అంటే గుండె 72 సార్లు నిమిషానికి కొట్టుకుంటుంది ప్రియుల. బాగా ఆరోగ్యవంతుడిగా ఉంటే నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి. ఆ లెక్కన రోజుకి 1,00,000 సార్లు కొట్టుకుంటుందండి. నిమిషానికి 72 సార్లు వేసుకుంటే ఒక్క రోజులో 1,00,000 సార్లు గుండె, హృదయం లబ్బడం నిరంతరం అది కొట్టుకుంటూనే ఉండాలి ప్రియుల. ఈ గుండెకి ఎంత ప్రాధాన్యత ఉందంటే, ఒక్క రోజులో ఈ గుండెలో రక్తం సరఫరా పంపు కొడుతూ ఉంటుందట. రోజుకొచ్చి 7,500 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుందట. వింటున్నారా అండి? మనం 3 బిందెలు నీళ్లు మూసేసరికి అయిపోతాం మన పని. మనం ట్యాప్ తిప్పి ఇల్లు గడిగితేసరికి శుభ్రమైతే అయిపోద్ది. ఈ గుండె రోజుకి 7,500 లీటర్ల రక్తాన్ని కిందికి పైకి పంపు చేస్తూ ఉంటుందండి, సరఫరా చేస్తుంది. అందుకే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది హృదయమే. ఇంకో విషయం తెలుసా అండి? గుండె స్పందన కొట్టుకోవడం ఎప్పుడు మొదలైందంటే అమ్మ కడుపులో 4వ వారం నుంచి, అంటే నెల రోజుల నుంచి గుండె స్పందన ప్రారంభించబడి ఇక చివరిగా ప్రాణం పోయేదాకా దీనికి రెస్ట్ లేదు ప్రియులట. 4వ వారం నుంచి చనిపోయిన దాకా గుండె బిడ్డ కొట్టుకుంటానే ఉంటుంది. ఎలాంటి గుండె అనబడి హృదయంలో మీరు ఎవరిని ప్రతిష్ఠించాలని బైబిల్ చెప్తుందో తెలుసా? క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించాలి. ఎందుకండి హృదయంలోనే ఎందుకు ప్రతిష్ఠించాలి? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో హృదయంలోనే ప్రభువుని ఎందుకు ప్రతిష్ఠించాలి అని అంటే, ఇర్మియా గ్రంథం 17:9 మన అందరికి పరిచయమైన మాట. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది గనక అక్కడ ఉండాలి. ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. ఆమె అన్నట్టు బిగ్గరగా. మనిషి నడినెత్తు నుండి అరికాలి దాకా ఘోరమైన వ్యాధి కలిగిన ఒకే ఒక పార్ట్ ఏంటంటే హృదయమే. అదెంత ప్రాముఖ్యమైందో అంత చెడిపోయింది కూడా. బైబిల్ చెప్తున్న మాట అన్నిటికంటే ఘోరమైంది హృదయమే కనుక ఇప్పుడు దేవుని వాక్యం పేతురు భక్తుడు చెప్తున్నాడు, అక్కడ ఉండాలి. ఎవరు? క్రీస్తు నీకు ప్రభువుగా అక్కడ ప్రతిష్ఠ చేయబడాలి ప్రియులుగా. సామెతల గ్రంథము 4వ అధ్యాయం మోసకరమైందే, కానీ దానికి ఒక ప్రత్యేకత ఉంది ప్రియులుగా. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనంలో బైబిల్ ఏం చెప్తుందో తెలుసా అండి? సామెతలు 4:23, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఆమెనడు బిగ్గరగా. ఇది ఎంత మోసకరమైందో. నువ్వు కానీ క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే ఇప్పుడు ఈ హృదయములో నుండి మోసం కాదు రావాల్సింది, జీవధారలు బయలుదేరునుగాక. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరుడా, ఒక్కసారి నీ హృదయాన్ని టెస్ట్ చేసుకో. నీ హృదయంలోంచి మోసం వస్తుందా? ఘోరమైన వ్యాధి ఉందా? లేకపోతే జీవధారలు ఉన్నాయా? జీవధారలు ఉన్నాయి. ప్రారంభంలో చెప్పానండి, 1.5 సంవత్సరాల బాబుని 9 మాసాలు మోసిందిగా ఆ తల్లే. 9 మాసాలు మోసింది, కానీ లోకానుసారమైన చెడు పాపం చేయడానికి, క్షణకాలం ఉండే పాపం కోసం ముక్కు పచ్చలారని ఆ బిడ్డని అంతగా హింసించడానికి ఆ తల్లి హృదయంలోనికి ఏమొచ్చిందో తెలుసా? జీవధారలు రాలా, మోసం, ఘోరమైన వ్యాధి బ్రిల్లగా. ఈ కడవరి దినాలలో బ్రిల్లగా. అందుకే పాత రోజులు చాలా మంచి అంటారు బ్రిల్లగా. అందుకే ఓ సామెత ఉంది, పోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు, ఉన్న వాళ్ళు అందరే
అనరే మరి మరి చెప్పారుగా, చెప్పరా అండి? ఎంత చెప్తాం మరి, నీకు నువ్వు మంచిదానివి కాదంటే ఎలా కుదురుద్దండి? అందుకే ప్రియులారా, కడవరి దినాలు అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరి దేవుని దాసులు పాంప్లెట్ మీద చక్కగా ప్రింట్ చేశారు, మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభుగా ప్రతిష్ఠించుకోవాలి. ఎందుకనంటే ఎంత కరుడుగట్టిన హృదయాలు అయిపోతున్నాయి అనండి. కనీ విని సంగతులు ప్రియులరా, కనీ విని సంగతులు, వినని సంగతులు అన్నీ కూడా కరుడుగట్టిన హృదయాలు అయిపోతున్నాయి. కాస్తంత జాలి సరే బయట వాళ్ళ మీద లేదనుకో, నీ రక్తం పుట్టిన బిడ్డగా సంవత్సరంన్నర బాబుని రోడ్డు పక్కన ఎవరి పిల్లలను చూసిన ఎండ కాళ్ళ కాలుతుంటేనే అల్లాడిపోతామండి. వాడు ఎవడైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే రే పిల్లోడు రండి ఎత్తుకుంటాం. కానీ ఆ కరుడుగట్టిన తల్లికి గుండె జారలేదండి. కరుడుగట్టిన తల్లికి గుండె కరగల. ఎందుకో తెలుసా? హృదయాలు కఠినమైపోతున్నాయి, హృదయాలు మోసంతో నింపబడుతున్నాయి, హృదయాలు అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినలాగా అయిపోతున్నాయి, హృదయాలు గ్రహించలేని పరిస్థితులు అయిపోతున్నాయి. అందుకే చక్కటి మాట దేవుని దాసులు ప్రింట్ చేశారు, ఆ హృదయములోనే ఎవరు రావాలో తెలుసా? క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించబడునుగాక. అప్పుడు నీ హృదయంలో నుండి ఏమొస్తాయో తెలుసా? జీవధారలనండి. ఏ ధారలండి? జీవధారలు వస్తాయి. కనుక అన్నిటికంటే ముఖ్యంగా భద్రం చేసుకోవాల్సింది ఏంటంటే హృదయాన్ని భద్రం చేసుకోవాలి ప్రియులను. కనుక ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరుడా, నువ్వు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది నీ ఇష్టమేమో, కానీ వాక్యం చెప్తున్న మాట, నువ్వు భూమి మీద 4 కాలాలు చక్కగా సుఖజీవంతో గడిచే సంవత్సరాలు బ్రతకాలి అంటే ఈ బ్రతుకుతూ ఉండంగానే ఈ హృదయంలో క్రీస్తును కానీ ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటే ఈ అల్పకాల పాప భోగాలు అనుభవించే స్థితిలో నుంచి అస్సలైన జీవితం మరణం తర్వాత ఉంది. అక్కడ కన్నీరు లేదు, దుఃఖం లేదు, వేదన లేదు. ఆ పరలోకంలో దగ్గ మెరిసిపోయే ప్రకాశమైన మన వెలుగులో నిత్యము ఆనందంగా ఉండాలి అని అంటే ఇప్పుడే మనం క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుదుముగాక. ఎవరి హృదయాల్లో ఎవరున్నారో బైబిల్లో ఎంతోమంది విషయాలు ఉన్నాయి, కానీ నేను క్లుప్తంగా 5గురిని రాత్రి నేను మీ ముందు చూపిస్తాను ప్రియులరా. ఇప్పుడు తెరుద్దాం. ఇంతవరకు బైబిల్ ఎవరైనా తెరవకపోతే ఇప్పుడు అందరం బైబిల్ తెరుద్దామండి. ఎవరి హృదయంలో ఎవరు ఉన్నారు? నెంబర్ 1, 119వ కీర్తనలోనికి ఒకసారి రండి ప్రియులరా. నేను 5 విషయాలు ఎక్కువ లోపలికి వెళ్ళను, నేను సమయాన్ని దృష్టిలో పెట్టుకొని క్లుప్తమైన సందేశాన్ని మీ ముందు ఉంచుతాను ప్రియులరా. ఎవరి హృదయంలో ఎవరు ఉన్నారు? మొదటిగా ఎవరి హృదయం? కీర్తనలు 119:11 వచనాన్ని చదువుతామండి ఎవరైనా. 119:11, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు, అందరూ వినండి, నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చేతులుండి పైకి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెంబర్ 1, ఈ రాత్రి మనం వినాలనుకున్న 5 హృదయాలలో మొదటి హృదయం ఎవరిదంటే దావీదు హృదయము. అమ్మ మాట్లాడండి, ఎవరి హృదయం అండి? దావీదు హృదయము. దావీదు, నీ హృదయంలో ఎవరిని ప్రతిష్ఠించుకున్నావయ్యా? దావీదు, నీ హృదయంలో ఎవరున్నారయ్యా ఈ రాత్రి చెప్పు అనంటే ఆయన అంటాడు, నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఎందుకో తెలుసా? ఒకప్పుడు పాపం చేసినోడేగా, ఒకప్పుడు చెడు దారి పట్టినోడేగా, ఒకప్పుడు నలుగురికి చెప్పవలసిన రాజు స్థితిలో ఉండి చల్లపూట మిద్దె మీదకి వెళ్ళి చూడరాని దృశ్యం చూసి కంటికి నచ్చిన దాన్ని తెప్పించుకొని పాపం చేసి భ్రష్టుడైపోయి, అంతేకాదు అభంశుభం తెలియని ఆ స్త్రీ భర్తని యుద్ధంలో ముందు పెట్టి చంపించిన ఘోరమైన పాపం చేశాడుగా. అందుకే ప్రభా, నా హృదయము ఆ చంచలంగా ఉందయ్యా. దీన్ని గ్రహించలేకపోయారు ఎవరు. నన్ను పైకే రాజు అనుకున్నారు అందరూ, నన్ను మంచోడు అనుకున్నారు అందరూ, కానీ హృదయం అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవరికి తెలియలేదు. కనుక ఇప్పుడు ఆ పాపాన్ని బట్టి దేవుని సేవకుడు ద్వారా హెచ్చరిక చేయబడ్డాడండి. నాతాను ప్రవక్త వచ్చి సూటిగా చెప్పాడు, ఆ రాజు నువ్వే అనలా, ఆ గౌరవమైన వ్యక్తి నువ్వే అనలా, ఆ మనుష్యుడివి నువ్వే. ఇక్కడ పక్షపాతం లేదు. ఇక్కడ దేవుడు పక్షపాతిగానే కాదు ప్రియులరా, మంచి చేస్తే భుజాల మీద ఎక్కించుకుంటాడు ఆయన, చెడు చేస్తే దానికి తగిన శిక్షే. ఇక్కడ తన మన లేదు దేవుని ముందు ప్రియులరా. హెచ్చరికకి అప్పుడు దావీదులో ఉన్న మంచి గుణం ఏంటంటే ఆయన పశ్చాత్తపడ్డాడండి.
తప్పులు లేని వాళ్ళు లేరండి, తప్పొప్పులు లేని జీవితాలు లేవు, తప్పొప్పులు లేని కాపురాలు లేవు, సహజం అనుకోబాకండి. ఒకసారి అంతే. ఇక ప్రభువా ఇక జీవితంలో కూడా దావీదు జీవితంలో ఒకసారి పొరపాటు చేశాడు, అంతే. తన హృదయంలో అయ్యా ఇంకెప్పుడు పాపం చేయను ప్రభువా, పాపం చేయకుండా ఉండాలి అని అంటే నా హృదయంలో ఇప్పుడు ఏముండాలో తెలుసా, వాక్యాన్ని ప్రతిష్ఠించుకుంటాను. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఈ రాత్రి బ్రిల్లరా చెడు లోకంలో చెడిపోయిన ఈ సమాజంలో సాతానోడు రోజు కూడా నీ కళ్ళని అటు చూడు ఇటు చూడు, నీ ఆలోచన అటుబోని ఇటుబోని, నీ హృదయంలో పడుకోగాల్లో నిద్ర లేకుంగానే నడుస్తుండగానే హృదయంలో ఏవో తీసుకొచ్చి పెడుతున్న ఈ అత్యంత భయంకరమైన దినాలండి, అత్యంత భయంకరమైన దినాలు. మొన్న 4 రోజుల క్రితం అండి తెలంగాణలో సిద్దిపేటలో అనుకుంటా 21 సంవత్సరాలు ఉంటాయి ఆ కుర్రోడికి. BMW కారు ఏదో ఉంది, ₹1,00,000 అంట. ఆ ₹1,00,000 కారు కొనివ్వమని తండ్రిని ఒత్తిడి చేశాడండి. ఆ తల్లిదండ్రులు అన్నారు, ఒరే అబ్బాయి రెక్కాడితే కానీ డొక్కాడిన మనుషులు ఊరా మేము, ఆ ₹1,00,000 కారు నేనే అడుగునేదిరా, వద్దునండి. మీరు కొనిచ్చారు, లేకపోతే చచ్చిపోతాన్ని బెదిరిస్తున్నాడండి వాడు. ఈ చచ్చిపోతాన్ని బెదిరించేది ఎవడో తెలుసా, సాతానోడు హృదయంలో తిష్టేస్తున్నాడు. సాతానోడు హృదయంలో తిష్టేస్తున్నాడు ప్రియులరా. ఈ తిష్ట వేస్తున్న ఆ కుర్రోడు తల్లిదండ్రులు ఏదించాడు తట్టుకోలేపారు తల్లిదండ్రులు. అరే అప్పో సొప్పో చేసి ఆ ₹1,00,000 కారు కాదు కానీ 10 లక్షలు పెట్టి నీ కోసం ఎలాగల ఆ మారుతిలో ఈ షిఫ్ట్ ఏదో ఉంది దాన్ని కొంటావరానంటే వాడు అన్నాడు, నాకు ఆ ₹1,00,000 కారు కావాల్సిందే, మా వల్ల కాదురా అనంటే చివరికి ఏం చేశాడో తెలుసా అండి, క్షణికావేశంలో వెళ్ళిపోయి పురుగుల మందు దాగాడు, క్షణాలు చచ్చిపోయాడండి. గుండెలు బాదుకున్నారు తల్లిదండ్రులు. యవనస్తులారా ఆ చేతులు జోడించి చెప్తానమ్మా, నీ హృదయానికి ఇష్టం వచ్చినట్టు తల్లిదండ్రులు వేధించబాకండి దయచేసి. నీ హృదయానికి తోచినట్టుగా ప్రవర్తించబాకు దయచేసి. అందుకే దేవుని దాసులు మంచి వాక్యం ప్రింట్ చేశారు. ఈ హృదయాల్లో ఇలాంటి తలంపులు రాకుండా ఉండాలి అని అంటే దావీదు అంటాడు, నేను పడ్డాన్రా బాధ ఏంటో, నేను చెడి బతికిన వాడిని, దేవుని దాసులు చేత హెచ్చరిక చేయబడిన వాడిని గనుక ఇప్పుడు అంటున్నాడు, లేదయ్యా ఇక నా హృదయంలో ఏ పాపం చేయకుండా ఉండడాలి, నా హృదయంలో నేనే ఉంచుకుంటున్నాను తెలుసా, నీ వాక్యాన్ని నా హృదయంలో భద్రంగా ప్రతిష్ఠ చేసుకుంటాను. ఈ రాత్రికాల సమయంలో ఈ 2వ సభలో రేపటి ప్రతిష్టకు సిద్ధపడుతున్న సోదరుడా, ఇంకా హృదయాలలో పాపము ప్రతిష్ట తిష్టేసుకొని ఉంటే ఈ రాత్రి యేసు నామమున ఆ పాపము బయటికి వెళ్ళిపోవును గాక, హృదయములోనికి క్రీస్తు వచ్చునుగాక. లూకా సువార్త 2వ అధ్యాయమునకు వస్తారండి ప్రియులారా. లూకా సువార్త 2వ అధ్యాయము 19వ వచనంలో మరొక వ్యక్తి కూడా హృదయంలో ఏదో పెట్టుకుందట. ఎవరావిడ చూద్దాం. లూకా సువార్త 2:19. అయితే మరియా ఆ మాటలన్నీయు తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ఆమెనండి బిగ్గరగా. ఇక్కడ మరియు కూడా ఇదే పని చేస్తుందండి. దావీదు అంటాడు, నీ వాక్యమును నా హృదయములో ఉంచుకున్నాను. ఇప్పుడు మరియా అంటే కన్య మరియా, వివాహం కాకుండానే పరిశుద్ధాత్మ దేవుని దూత ద్వారా ప్రబోధిస్తూ ఉన్నాడు. మరియా నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరిస్తావు, నువ్వు ఒక బిడ్డను గంట అతనికి యేసు అని పేరు పెడతావు. ఈ లోక మాటలు అందరూ సూటిపోటి మాటలను బట్టి నువ్వు దిగజారిపోద్దు, ముందుగానే చెప్తున్నాను ఇవన్నీ ఆలకించునంటే ఆ మాటలే వాక్యము ప్రియులరా. ఆ మాటలన్నీ మరియా ఎక్కడ తలపోసుకుంటుందంటే హృదయంలో. అనండి ఎక్కడండి? హృదయంలో. అందుకే కన్య మరి అయినప్పటికీ కూడా వివాహం కాకుండానే బిడ్డను కనడం ఇంట్లో వాళ్ళు వేధించుంటారు, బయట వాళ్ళు వేధించున్నా కూడా ఈ మాటలన్నీ హృదయంలోకి రానిలా. హృదయంలో ఒకటే మాట, దేవుని దూత చెప్పిన మాటలు, దేవుని మాటలు మాత్రమే, వాక్యం మాత్రమే మరియ హృదయంలో పెట్టుకుంది గనక ఈ రోజున యేసు తల్లిగా ఆవిడ కొనియాడబడుతుంది. చప్పళ్ళు కొట్టి బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరులరా, మన జీవితాల్లో, మన హృదయాలలో, మన ప్రవర్తనలో ఏం తిష్టేసుకున్నాయి అంటే ఏం ప్రతిష్ట చేయబడ్డాయి ఈ రాత్రి ఆలోచించేద్దాం ప్రియులు. చక్కటి తరుణాన్ని దేవుడు నీకు ఇచ్చాడండి, చక్కటి వినగలిగిన. ఎందుకంటే వినుట వలన ఏం కలుగుతుందండి? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగిందని మురిసిపోబాకో. క్రియలు లేని విశ్వాసము మృతం, చచ్చిపోతుంది. చచ్చిపోకముందే ఏం చేయాలో తెలుసా? విన్నదల్లా ఎక్కడికి రావాలి అనండి, విన్నదల్లా ఎక్కడికి రావాలి?
అక్కడికి వస్తే అది మృతం అవ్వకుండా ఉంటుంది. అందుకే దావీదు కూడా అదే అన్నాడు. ఇప్పుడు ఆ వాక్యం వింటున్నది నేరుగా నేను ఎక్కడ ప్రతిష్ట చేసుకుంటున్నానో తెలుసా? హృదయంలో ప్రభువా. కన్య మరియ కూడా దేవుని దూత చెప్పిన మాటలు ఎక్కడ ప్రతిష్ట చేసుకుందో తెలుసా? హృదయంలో. ఈ రాత్రికాల సమయంలో మన హృదయంలో ఎవరున్నారండి? మన హృదయంలో ఎవరున్నారు? రెండో వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరు ఆయన హృదయంలో ఎవరున్నారు, ఏమున్నాయి? కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనికి వస్తారు రండి ప్రియులరా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదామండి. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనంలో, మీకు శిక్షావిధి కలగవలెనని నేనిలాగు చెప్పలేదు, చనిపోయిన గాని జీవించిన గాని మీరును మేమును కూడా ఉండవలెననియు. అందరు వినండి, మీరు మా హృదయములలో ఉన్నారు. చేతులుండి బాగెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండో వ్యక్తి ఎవరంటే అపోస్తలుడైన పౌలయ్య గారండి. అనండి ఎవరండి? పౌలు గారిని కదిలిస్తే, పౌలు గారు మరి మీ హృదయంలో ఎవరున్నారయ్యా అనంటే ఆయన క్లియర్గా రాస్తున్నారు, మీరు మా హృదయంలో ఉన్నారు. మీరు అనంటే బ్రాకెట్లు ఎవరంటే, ఒకటి దావీదు హృదయములో వాక్యమును ఉంచుకొని ప్రతిష్ట చేసుకున్నాడు. 2 పౌలు హృదయంలో ఉన్నది ఎవరంటే సంఘము, విశ్వాసులు ఉన్నారంట. ఎంత గొప్పదన్నిదండి. పౌలు హృదయంలో ఇప్పుడు ఆ కొరింథీ సంఘానికి రాస్తున్నాడు, కొరింథీలో ఉన్న సంఘమా మీరు ఎక్కడున్నారో తెలుసా? మా మాటల్లో లేరు, మా చూపుల్లో లేరు, మీరంతా కూడా నా హృదయంలో ఉన్నారు. ఒక సేవకుడికి, ఒక విశ్వాసులకు ఉండవలసిన మధ్య అనుబంధం ఇది ప్రియులుగా. ఒక సేవకుడు అయ్యుండి పౌలు అంటున్నాడు, నా హృదయంలో మీరే ఉన్నారమ్మా, నా హృదయంలో సంఘమా మీరున్నారు, నా హృదయంలో విశ్వాసులారా మీరే 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 ఉన్నారు. ఎందుకో తెలుసా? మీ భక్తి అలాగుంది, మీ మాట తీరు అలాగుంది, మీ ప్రార్థన అలాగుంది, మీ పరిచర్య అలాగుంది. ఇందాక కానీ షాలేం గారు చెప్పినట్టుగా 20 సంవత్సరాల క్రితం పరిచర్య చేసిన చెల్లెల్ని, తమ్ముళ్ళని జ్ఞాపకం చేస్తే అప్పుడు వాళ్ళు ఆ బిందులు నిండా చెరువులోంచి నీళ్లు తీసుకొచ్చి ఎప్పుడు స్నానం చేసేవాళ్ళు, ఎప్పుడు పడుకునేవాళ్ళు, ఎప్పుడు వచ్చి ఇక్కడ అన్ని సిద్ధపరిచేవాళ్ళు. అన్నిట్లో నేను ఒక్కళ్ళని ఆ సేవకులు చెప్పినట్టుగా ఒక్కళ్ళ ముఖస్థుతి చేయట్లా. అందుకే వాళ్ళు ఎప్పటికీ ఆయన గారి హృదయంలో ఉండి ఇప్పుడు జ్ఞాపకం వచ్చారు. చప్పలు కొట్టరా బిగ్గరగా ఒకసారి. ప్రియులరా, సేవకుడి హృదయంలో, పౌలు హృదయంలో సంఘం ఉంది. ప్రియులగా, మీరు ఎవరి హృదయంలో ఉన్నారు తల్లి? సేవకుడు హృదయాల్లో ఉన్నారా? సేవకుడు హృదయాల్లో ఉన్నారా? అపోస్తలుడైన పౌలు అంటే కరుడు గట్టినోడండి. సౌలుగా ఉన్నప్పుడు హింసకుడు, హానికరుడు, దోషకుడు అని పేరు. ఈయన గారికి ప్రేమలో మమతలో తెలియవు ప్రియులరా. ఆనాటి కాలంలో ఎంత ఘోరమైన వ్యక్తో నేను చెప్పాల్సిన పని లేదు. కత్తి పట్టుకున్నాడంటే స్త్రీయా, పాప, పెద్ద, పిల్ల అని తేడా లేదు. యేసు నమ్మారనంటే కత్తి పెట్టి నరికి అవతలు చంపేసేవాడు. అంత కరుడు కట్టినోళ్ళు ఇప్పుడు హృదయంలో ఏమొచ్చిందో తెలుసా? విశ్వాసుల్నే ప్రేమగా నిలుపుకునే అంత లోతైన ప్రేమలోకి వచ్చాడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియులరా, ప్రేమతో విశ్వాసులను హృదయంలో నిలుపుకున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా ఒకసారి చదివితే, కొరింథీ సంఘస్థులతోనే కాదు, ఫిలిప్పీ సంఘస్థులతో కూడా ఏమంటున్నాడు తెలుసా? ఫిలిప్పీ 1:7, నా బంధకముల యందును నేను సువార్త పక్షముగా వాదించుట యందును దానిని స్థిరపరుచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు గనుక నేను మిమ్మును, అమ్మ అయ్యా అందరూ వినండి, నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. చప్పలు కొట్టండి ఒకసారి బిగ్గరగా 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 బిగ్గరగా. కొరింథీ సంఘంతోనే కాదు, ఫిలిప్పీ సంఘంతో కూడా అంటున్నాడు, అబ్బాయి నా బంధకాలు నాకు ఉన్నాయి, బాధలు లేకపోలేదు, నాకు సమస్యలు ఉన్నాయి, నాకు ఇబ్బందులు ఉన్నాయి, అయినా సరే మీరందరినీ నేను ఎక్కడ పెట్టుకున్నానో తెలుసా? మీరు నా హృదయంలో మిమ్మల్ని ఉంచుకున్నాను అబ్బాయి. మీ ప్రేమ అలాంటిది. వాక్యం వింటున్న సోదరి సోదరులారా, దేవుని వాక్యము ఎవరైతే హృదయాల్లో కలుగుంటారో అట్టివారు సేవకుల హృదయాలలో కూడా ఉందురుగాక. అంతేకాదు ప్రియులరా, ఇక్కడ ఖచ్చితంగా చెప్పి తీరాలి ఏంటో తెలుసా? సేవకుల హృదయాల్లో కూడా ఎవరుండాలి అనంటే విశ్వాసులు ఉండి తీరాలి. ఇది మస్ట్ అండ్ షుడ్ ప్రియులరా.
మస్ట్ అండ్ షుడ్ ప్రియులరా. ఒక దాసుని హృదయంలో, ఒక దాసురాలి హృదయంలో కూడా ఎవరు ఉండాలో తెలుసా? విశ్వాసులు. ఈ బిడ్డ ఏమైపోతుందో, ఈ బిడ్డ ప్రార్థన జీవితం ఏమైపోద్దో, ఈ బిడ్డ ట్రాక్ ఎలా తప్పిద్దో, నిత్యము సేవకుల హృదయాల్లో విశ్వాసులు ఉండి తీరుదురుగాక. అప్పుడు హృదయాలు కలుస్తాయండి. అనండి, ఏం కలుస్తాయండి? సమూయేలు మొదటి పుస్తకం 18వ అధ్యాయం మొదటి వచనంలో హృదయాలు కలుసుకున్నాయి. ఎవరియో చూద్దామా? సమూయేలు మొదటి పుస్తకము 18వ అధ్యాయము మొదటి వచనాన్ని చక్కగా చదువుదామండి. సమూయేలు మొదటి పుస్తకము 18:1. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు, వినండి, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. ఎంత మంచి మాట అండి. దావీదు హృదయంతో ఎవరి హృదయం కలిసిపోయిందంట? యోనాతాను హృదయం కలిసిపోయింది. ప్రియులను, నన్ను మాట్లాడినివ్వండి. ఈ రోజున అన్నీ కలుస్తున్నాయి అనుకుంటున్నారు, కానీ హృదయాలు మాత్రం మాట్లాడరే, కలవట్లా. ఏం ప్రయోజనం తల్లి? నన్ను మాట్లాడినివ్వండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా తెలుసుకొని ఏం ప్రయోజనం? హృదయాలు కలగకపోతే. గణగణ మోగించు తాళము వంటి వాడనైనను ప్రేమ లేకపోతే వ్యర్థుండే. హృదయాలు కలవకపోతే ఎందుకు ఈ సమస్యలు, ఎందుకు ఈ ప్రార్థనలు? నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లా, నా చేతులు జోడించి చెప్తాను ప్రియులరా. యోనాతాను హృదయము దావీదు హృదయంతో కలిసిపోయిందట. అందుకే చక్కటి మాట ప్రింట్ చేశారండి పాంప్లెట్లో. మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా. హృదయం ప్రాముఖ్యం. ఎక్కడో ఇంటి లోపల పెట్టడం కాదండి, ఇంటి బయట పెట్టడం కాదు. హృదయాలు కలిసిపోవాలి. ఈ రాత్రి ప్రియ హృదయాలే కలవట్ల. బయటికేమో చక్కెర, లోపలేమో కత్తెర. ఏమండి? బయటికేమో అయ్యగారు బాగున్నారా, ఈడంత పనికి మళ్ళీ లేకపోతే. బయటేమో చక్కెర, లోపలేమో కత్తెర. హృదయాలు కలవట్ల. హృదయాలు కలవనప్పుడు దేవునికి మహిమ ఎలాగొస్తుంది? హృదయాలు కలవనప్పుడు వాక్యం హృదయంలో ఎలాగుంటుంది? హృదయాలు కలవనప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాలు ఎలా జరిగించబడతాయి? హృదయాలు కలవనప్పుడు యేసు నీ ప్రవర్తనలో ఎలా కనపడతాడు ఇతరులకి? హృదయాలు కనబడినప్పుడు, హృదయాలలో ప్రేమ కలవనప్పుడు అద్భుత ఆశ్చర్య సూచక క్రయాలు కాకుండా నీ ఇల్లు ఎలాగ అభివృద్ధి పరచబడుతుంది? హృదయాలు కలవాలి తల్లి. ఈ రాత్రి నేను చేతులు జోడించి చెప్తాను, హృదయాలు కలుసుకొనును గాక. దేవుని పిల్లలు కలుసుకొందురుగాక. పౌలు హృదయంలో విశ్వాసుల హృదయంలో పౌలు ఉన్నట్టుగా దేవుని సేవకులు విశ్వాసుల హృదయాలు కలుసుకొనుగాక. ఈనాడు ఇవి ఉంటల్లా హృదయాల్లో. ఎవరో ఒక అబ్బాయి అండి, అపార్థం చేసుకోబాక, యవ్వన వయసు కదండి, వాడు ఒక ఉత్తరం రాశాడు. ఏమనో తెలుసా? ఆకాశమంతా నీలి రంగుతో నిండి ఉంటుంది. 2, తోటంతా పువ్వులతో నిండి ఉంటుంది. 3, రక్తమంతా ఎరుపు రంగుతో నిండి ఉంటుంది అంటూ అన్నాడు. నా హృదయం అంతా నువ్వే ఉన్నావని రాశాడండి. రాసి ఒక అమ్మాయి చేతికి ఇచ్చాడు. ఆ అమ్మాయి నేరుగా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఇచ్చిందాడు. అయిపోలా సమస్య. అసలు చూడండి కవిత్వం ఎంత రాశాడు బాగా. ఆకాశం అంతా నీళ్ళ రంగుతో నిండి ఉంటుందట, తోటంతా పువ్వులతో నిండిపోయి ఉంటుందట, రక్తం అంతా ఎడుపు రంగుతో నిండి ఉంటుంది. అలాగ ఉన్నావు అమ్మాయి, నా హృదయం నేను అంతే ఒట్టొట్టి మాట్లానండి అయ్యి. ఆ అమ్మాయికి అర్థమైపోయి నేరుగా ఎవరికి నేరుగా తీసుకెళ్ళి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసింది. అబ్బాయి ఒంటి నిండా అప్పుడు పడ్డాయి, నిండా పడ్డాయి, 3 రోజుల దాకా కొట్టారు. సరిపోయింది పాస్టర్ గారు. ఈ రాత్రి నీ హృదయం ఉండాల్సింది ఈ పనికిమాలిన కవిత్వాలు, ఈ పనికిమాలిన విషయాలు కాదు ప్రియులరా. నీ హృదయము నిండా దావీదు హృదయములో ఉన్నట్టు వాక్యం ఉండునుగాక. నీ హృదయము నిండా పౌలు హృదయంలో విన్నట్టుగా భక్తి కలిగిన విశ్వాసులుందురుగాక. నీ హృదయము నిండా నీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసే సేవకులు ఉందురుగాక, సేవకురాళ్ళు ఉందురుగాక. అప్పుడు నీ బిడ్డలు దీవించబడతారు, మన గ్రామము దీవించబడునుగాక. నెంబర్ 3, 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా.
ఎవరి హృదయంలో ఎవరున్నారు అనంటే మూడవదిగా నిర్గమకాండంలోనికి ఒకసారి రండి ప్రియులారా. నిర్గమకాండము 7వ అధ్యాయము, నిర్గమకాండము 7వ అధ్యాయము 13, 14 వచనాలు చదువమ్మా. నిర్గమకాండం 7వ అధ్యాయం 13, 14 వచనాల్లో యెహోవా చెప్పినట్టు వినండి. ఫరో హృదయము కఠిన మాయమను కనుక అతడు వారి మాట వినకపోయెను. తర్వాత యెహోవా మోషేతో ఇట్లా నేను ఫరో హృదయము కఠినమైనది. నెంబర్ 3, మూడవదిగా ఫరో హృదయములో ఎవరున్నారో తెలుసా? కఠినత్వం అనండి. ఏంటంటే అది కఠినత్వం నిండిపోయిందండి. దావీదు హృదయంలో వాక్యాన్ని ప్రతిష్ఠించుకుంటే, పౌలు హృదయంలో సంఘాన్ని ప్రతిష్ఠించుకుంటే, ఫరో హృదయంలో కఠినత్వాన్ని ప్రతిష్ఠించుకున్నాడండి. అబ్బో ఎంత ఘోరం అండి. అందుకే ఎర్ర సముద్రంలో అడ్రస్ లేకుండా పోయాడు. జాగ్రత్తగా వినాలి. ఎర్ర సముద్రంలో అడ్రస్ లేకుండా అయిపోయాడండి ఫరో. 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఏంటి ప్రభు మా బతుకులేడా? 430 సంవత్సరాలు స్త్రీలకి కడుపును పుట్టిన పిల్లలకు కూడా కడుపు నిండా పాలించుకోవడానికి కూడా వాళ్ళు అవకాశం ఇవ్వట్ల. ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో సైనికులందరూ కూడా. పురుషుల సంగతి అయితే వర్ణనాతీతం అండి. చేసిన వాళ్ళు చేసినట్టుగానే ఉన్నారు పని ప్రియులుగా. కన్నీరు కారుస్తున్నారు. ప్రభువా ఇక్కడున్న ఈ బానిస బ్రతుకు నుంచి మాకు విడుదల దయచేయ్యా. అప్పుడు ఆ ప్రార్థన దేవుడు విని మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడి, మోషే 7 సాకులు చెప్పినప్పటికీ కూడా అహరోనును నోటుగా జత చేసి ఇద్దరిని ఐగుప్తు దేశానికి పంపి ఫరో ఎదుట మా దేశపు ప్రజల్ని ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి తీసుకొని వెళ్ళిపోవాలి, మా దేవుడి పేరు యెహోవా పంపించు అనంటే ఆయన హృదయం అడిగినప్పుడల్లా తీసుకెళ్ళి అంటున్నాడు, కానీ వెనక్కి తిరంగాల్లో వద్దు అంటున్నాడు. మళ్ళీ ఎప్పటికప్పుడు కఠినం కఠినం కఠినం. ఫరో హృదయము కఠినముతో ప్రతిష్ఠించబడింది. అంటే మొండితనం అండి. ఈ రాత్రి వాక్యం వింటున్నా సోదరి సోదరులారా, నీ హృదయంలో కూడా మొండితనాన్ని ప్రతిష్ఠించుకున్నావా? నీ హృదయంలో కూడా కఠినత్వాన్ని ప్రతిష్ఠించుకున్నావా? నీ హృదయం అంతా కూడా అసలుకి రాతి గుండెలాగా అయిపోయిందా? దేవుని వాక్యం చెప్తుంది, రాతి గుండె తీసివేసి మీకు ఏ గుండెని ఇస్తానండి? ఈ రాత్రి మాంసపు గుండె మీ హృదయాలలో ప్రతిష్ఠించబడును గాక. కఠినత్వము ద్వారా వచ్చేది ఏమి లేదండి. ఫరో తొలిచూలు పిల్లల్ని పోగొట్టుకున్నాడు. పైగా ఆ బాధలో మళ్ళీ ఇశ్రాయేలు తరుముతూ ఉంటే ఆ ఎర్ర సముద్రంలో ప్రాణాలే కోల్పోయాడండి. దేవుడు ఆయుష్ ఇచ్చి సజీవంగా నేను బ్రతికించాలని ఆశపడుతున్నప్పుడు కఠినం చేసుకోబాకు హృదయాలు ప్రియ. ఈ కడవరి దినాల్లో నన్ను చెప్పనివ్వండి, ఒకటి హృదయాలు కలవకపోగా హృదయాలు ఏమైపోతున్నాయో తెలుసా? మాట్లాడండి మీరు. ఏమవుతున్నాయండి? కఠినం అయిపోతున్నాయండి. కాస్తంత ప్రేమ, కాస్తంత జాలి. చిన్నవానికి మట్టన్నా కరుగుతుంది, కానీ మనిషికి మాత్రం ఏం కరగట్లేదు తల్లి, కరగట్లేదండి. హృదయాలు కలగట్లేదు. అందుకే ఈ సంవత్సరం కూడా సువార్త సభలు దేవుడు ఏర్పాటు చేసి ఈ ప్రతిష్ఠ సందర్భంగా మంచి వాక్యాన్ని ప్రింట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? మీ హృదయాల్లో ఈ రాత్రైన కఠినత్వము పోయి క్రీస్తు ప్రతిష్ఠించబడును గాక. కఠినత్వం వల్ల కుటుంబాలు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ప్రియులారా. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి తిరగేయండి. అక్కడ కూడా ఒక హృదయంలో కఠినత్వాన్ని ప్రతిష్ఠించుకున్న ఒక రాజు ఉన్నాడండి. ఎవరైనా? దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం. అయితే అతడు మనస్సున అతిశయించి బలత్కారము చేయుటకు, అందరు వినండి, అతని హృదయమును కఠినం చేసుకున్నాడంట. ఎవరండి ఈ రాజు అంటే? నెబుకద్నెజరు అండి. అనండి ఎవరండి? ఆయన హృదయాన్ని కఠినము చేసుకొనగా దేవుడు వాణిలే మారతాడని వదిలేలా. హృదయాన్ని కఠినం చేసుకోవడం మూలన ఫరోనేమో ఎర్ర సముద్రంలో అడ్రస్ లేకుండా చేశాడు దేవుడు. ఇక్కడ నెబుకద్నెజరు రాజుని హృదయాన్ని కఠినంగా చేసుకోవడం మూలన ఇతన్ని 1 కాదు 7 సంవత్సరాల వరకు మనుషుల్లో బతకనివ్వల, జంతువుల్లాగా పశువుల మధ్య బతకాడు. ఒక్క మనిషి అయి ఉండి బ్రియులారా. అప్పుడు పశువులాగా బ్రతుకుతున్నప్పుడు దేవుని కృప, అప్పుడు హృదయంలో మెల్లగా ఏం బయటికి వెళ్ళిపోయిందండి? కఠినత్వం బయటికి వెళ్ళిపోతే దేవుడు జాలి కలిగిన దేవుడు అండి. చప్పలు కొట్టండి ఒకసారి బిగ్గరగా. ఆయన కోపించుచూనే వాత్సల్యత చూపిస్తాడు. ఈ రాత్రి కఠినత్వంలోంచి బయటకు వచ్చుదురుగాక.
కఠినత్వం నుంచి బయటకు వచ్చుదురుగాక. మానవుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసం దుఃఖమే. ఒక పక్కన ఆయాసంతో కూడా ఎందుకమ్మా కఠినత్వం, ఒక పక్కన దుఃఖంలో కూడా ఎందుకు కఠినత్వం ప్రియులరా? బైబిల్ చెప్తున్న మాట నేను భయపెట్టడానికి రాలేదు, కానీ బైబిల్లో మరణం గురించి దేవుడు ఎక్కువ వాగ్దానాలు ఇచ్చాడండి. నా వైపు చూస్తూ వినండి. ఆదికాండం 3:19 చూడవలసిన పని లేదు, నా వైపు చూస్తూ వినండి. ఆదికాండం 3:19 ఆదామా నువ్వు మంటి నుండి తీయబడ్డావు గనక తిరిగి మన్నే అయిపోతావు. మరణం ఆదికాండం 3లో ప్రారంభమైంది, ప్రారంభంలో. ఇక అక్కడి నుంచి కొనసాగించబడి దేవుడు ఎన్నో చోట్ల రాయిస్తూ వచ్చాడు. దావీదు అంటాడు సొలొమోనుతో, లోకులందరూ పోవాల్సిన మార్గాన్ని నేను కూడా పోతున్నానరా, జాగ్రత్త అబ్బాయి. 90వ కీర్తన 3వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, నరులారా తిరిగి రండని నువ్వు పిలుచుచున్నావు, మనుష్యులను మంటికి మార్చుచున్నావు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం బైబిల్ చెప్తుంది, ఇంకను బ్రతుకుచున్న వారి కంటే ఇంతకు ముందు కాలము చేసిన వారే ధన్యులను కొంటిని. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, మన్నైనది వెనకటి వలనే మంటికి చేరును, ఆత్మ అది దయచేసిన దేవుని యొద్దకి మరలా పోవును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, మనము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో, సర్వ శరీరులు ఎలాగున్నారు తెలుసా? గడ్డిని పోలి ఉన్నారు. వింటున్నారా అండి? హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు ఏమంటాడో తెలుసా? మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలెను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది, ఇప్పటి నుండి ప్రభు నందు మృతి పొందు మృతులు. బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా మరణం ఎందుకు హెచ్చరిస్తుందో తెలుసా? మరణించే మనిషిరా బాబు. కనుక ఆ మరణం రాకముందే నీ హృదయములో ఎవరిని ప్రతిష్ఠించుకొందువుగాక. ఆయన్ని ప్రతిష్ఠించుకోవాలండి. ఏమండి, ఎందుకంటే ఆయన్ని ప్రతిష్ఠించుకోవాలి? చివరిలో చెప్తాను ప్రియులకు, చివరిలో చెప్తా ఆయన ఎందుకు ప్రతిష్ఠించుకోవాలో. నీకు న్యాయం అనిపిస్తే ప్రతిష్ఠించుకో, అన్యాయం అంటే వదిలేసేయి రాత్రి. చివరిలో చెప్తాను. ఈ లోపుగా ప్రియులరా, ఎవరి హృదయాల్లో ఎవరున్నారో, నెంబర్ 4 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులరా. 4వదిగా ఎవరి హృదయంలో ఎవరున్నారు అనంటే, యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదామండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనంలో, ఎవరి హృదయంలో 4వది ఎవరున్నారు? వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది. అక్కడ చాలండి, అక్కడ చాలు. 4వదిగా ఇస్కరియోతు యూదా హృదయంలో ఎవరున్నారండి? అందరూ అనండి, ఎవరండి? అపవాది. న్యాయవాది ఉంటే పర్ల, అపవాది ఉన్నాడు ఇక్కడ. ఇస్కరియోతు యోధా హృదయంలో అపవాది ప్రతిష్ఠించబడ్డాడండి. ఎంత అన్యాయం, ఎంత ఘోరం ప్రియులదా! యేసుప్రభు అంటే తెలియనోడేం కాదు. ఇస్కరియోతు యోధా మీ అందరికీ పరిచయమే. 3.5 సంవత్సరాలు యేసుని చేతులతో సృష్టించాడండి. ఎంత గొప్ప గిఫ్ట్ అండి. మనమేమో వాక్యంలో చూస్తున్నాం యేసుప్రభు వారిని, వాక్యంలో చదువుతున్నాం యేసుప్రభు వారిని. లేదు కొద్దో గొప్ప వెళ్ళాలని ఒక మొండి పట్టుంటే నాలాంటోడు ఇస్రాయేల్ దేశం దాకా వెళ్ళి ఆయన గారు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగారో కొంచెం ఏదో పట్టి కొంచెం వెళ్ళి చూస్తూ వస్తున్నారు ప్రియులారా. కానీ ఇస్కరియోతు యోధా అది కాదు. కళ్ళారా యేసుప్రభు వారిని చూశారు, కళ్ళారా చేతులతో తాకాడు, కళ్ళారా యేసుప్రభు వారు చేసి అద్భుతాలు చూశాడు, కళ్ళారా యేసుప్రభు వారితో గెత్సెమనే తోటలో ప్రార్థన చేశాడు, కళ్ళారా యేసుప్రభు వారు బల్లిరుస్తుంటే ఆ ముక్క తీసుకొని తిన్నాడు, కళ్ళారా చేతులారా ఆయన పక్కనే నడిచాడు. ఇంకా ఇస్కరియోతు యోధాకి యేసుప్రభు వారు మిగిలిన శిష్యులకు అంతే ఘనతే ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఆ వచ్చిన సందాలన్నీ కూడా ఈయన దగ్గరే ఉండేవి. ఇలాంటి ఆయన హృదయంలో ఎవరుండాలో తెలుసా? నాకింత ఆధిక్యత ఇచ్చాడే, ఇలాంటి దేవుని కుమారుని చేతులార తాగుతున్నానే, ఎంత గొప్ప ధన్యత. ఈ గతి లేని నాకింత స్థితినిచ్చాడని ఆయన పాదాల దగ్గర పడుండవలసిన వాడయ్యుండి హృదయంలో సాతానుని అపవాదిని ప్రతిష్ఠ చేసుకొని 30 వెండి నాణాలకు అమ్మేసుకున్నాడండి. ఈ రాత్రి వాక్యం వింటున్న సోదరి సోదరులరా, యేసుతోనే ఉంటూ యేసు మాటే వింటూ యేసును ప్రతిష్ఠించకపోగా నీ హృదయంలో కూడా అపవాది తిష్టేసాడా తల్లి? అపవాది ప్రతిష్ఠ చేయబడ్డా?
అదిగో ఇస్కరియోతు యోధ అన్ని సంవత్సరాలు భక్తి చేసిన అతగాడికి వచ్చిన ఉపయోగం ఏమి లేదండి. చివరికి చెట్టుకి ఉరి వేసుకొని పొట్ట బగిలి చచ్చిపోయాడు. ఏం ప్రయోజనం? సూసైడ్ చేసుకున్న వాళ్ళు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు బైబిల్ ప్రకారము పరలోకానికి వెళ్ళరు, వాళ్ళు ఎంత భక్తి చేసినా. ఇస్కరియోతు యోధ యేసుతో తిరిగి ఏం ప్రయోజనం? ఆయన మనసు మారలా. ఇప్పుడు కూడా చాలామంది నన్ను మాట్లాడినివ్వండి, ఏం మారట్లేదండి? హలో అమ్మ, ఏం మారట్లా? దగ్గరగా చెప్పండి, ఏం మారట్లా? మనసులు మారట్లా, మనుషులు మాత్రం నెంబర్ 1గా ఉన్నారు. హలో, దిట్టంగా అన్నమాట. మనుషులు మాత్రం కళకళలాడిపో కొత్త 500 రూపాయల నోట్లాగా. కానీ మనసులు మాత్రం ఎంత దరిద్రంగా ఉన్నాయో నేను చేతులు జోడించి బాధపడుతూనే చెప్తున్నానండి. సగం జీవితాలు అయిపోయినాయండి. ఎవరో ఒక ఆయన పాడారు, మారు మనసునకు సగము, దుర్మార్గ మనసునకు సగము, జీవితమంతా సగం చెరి సగము. ఏ సగం? ప్రేయర్ హాలులో సగము, మరి సినిమా హాలులో సగము, మన జీవితం అంతా సగం చెరి సగము. బడిలో నా ఒక పేరు, రాబడిలో ఇంకొక పేరు, జీవితమంతా సగం చెరి సగము. పేరుకు క్రైస్తవులమంటాం, మరి పెండ్లికి అన్యులమంటాం. పేరుకు క్రైస్తవులమంటాం, మరి పెండ్లికి అన్యులమంటాం. జీవితమంతా సగం అనరేందమ్మా, జీవితమంతా సగం. మాకు నచ్చట్లేదండి, సగం కాదు ఫుల్ కావాలంటారా? తీసుకేసుకోండి, మరి ఫుల్ కావాలి. ప్రియులారా, కడవరి దినాల్లో అంత సగం మనుషులు అయిపోయారండి. అందుకే ఈ రాత్రి ఇంకొకసారి ప్రతిష్ట కూడికలు ఎందుకు ఇచ్చారంటే, దయతో అర్థం చేసుకోండి, ప్రభువా నా సగం బతుకు ఈ రాత్రి సమాధి చేయబడును గాక, నేను సంపూర్ణునిగా మార్చబడును గాక. ప్రకటన గ్రంథంలో చూడవలసిన పనులే. నా వైపు చూస్తూ ఉండండి. ఉంటే చల్లగా అయినా ఉండు, లేకపోతే వెచ్చగా అయినా ఉండు, లేకపోతే నులివెచ్చగా ఉన్నావు గనక, దేవాది దేవుడు ఎంత భయంకరమైన మాట అన్నాడు తెలుసా? నులివెచ్చగా ఉన్నావు గనక నా నోట నుండి నీ మీద ఏం వేయాల్సి వస్తుందో తెలుసా? ఉమ్మి వేయాల్సి వస్తుంది. ఎంత అవమానం అండి! మనిషి దేన్నైనా తట్టుకుంటాడమ్మా. వస్త్రాలు లేకపోయినా ఉండగలడు, ఆహారం లేకపోయినా ఉండగలడు, పలకరించేవాళ్ళు లేకపోయినా ఉండగలడు. కానీ మనిషి తట్టుకోలేనిది ఏంటో తెలుసా? ఊహ తెలిసిన దగ్గర నుంచి అర్ధగంటల కాటికెళ్ళే వ్యక్తి ధర కూడా ఓర్చుకోలేనిది ఒకటే, అవమానం. అవమానాన్ని తట్టుకోలేడండి. ఆహారం లేకపోయినా ఉంటాడు, ఇల్లు లేకపోయినా ఉంటాడు, వస్త్రాలు లేకపోయినా ఉంటాడు, పలకరించలేకపోయినా ఉంటాడు, కానీ అవమానం తట్టుకోలేడు. ఆ అవమానంలో కల్లా నీచమైన అవమానం ఏంటో తెలుసా? ఉమ్మేయటమే. అందుకే ఆయన అన్నాడు, నువ్వు వెచ్చగాయనో లేవు, చల్లగాయనో లేవు, అంతా సగం జీవితం అయిపోయి ఇస్కరియోతు యోధాలాగా. ఏం ప్రయోజనం? 8వ వార్షిక సభలో అయినా సరే ఇంకా నీ హృదయంలో క్రీస్తు ప్రతిష్ఠించబడకపోతే సగపు జీవితాన్ని విడిచిపెట్టి, నిలువెచ్చని జీవితాన్ని విడిచిపెట్టి ఈ రాత్రి సంపూర్ణముగా మార్చబడుదుముగాక, మార్చబడి తీరుదుముగాక. ప్రియులారా, 5వది ఆఖరిది మనం వినటానికి ఇష్టపడదామండి. ఇస్కరియోతు యోధ హృదయములో అపవాది. 5వ పాయింట్లోకి వెళ్ళే ముందుగా ఇంకో మాట చదవండి, ముందరికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి చదువుతారా? అపోస్తుల కార్యములు 5:3. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు, వినండి, సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? వింటున్నారా? చాలమ్మా. పేతురు ప్రశ్నిస్తున్నాడు, అననీయ, సప్పిరా పొలం మీదేనా అబ్బాయి? కాదంటలా. కానీ మీరే ఒప్పుకున్నారు పొలంలో ఇంత డబ్బు దేవుని సొమ్ముకి ఇస్తామని. అంత డబ్బు రాగాలి, అయ్యి బాబో ఎంత అంటూ కొంత దాచిపెట్టేశారే. అసలు మిమ్మల్ని ఎవరు ఒప్పుకోమన్నారు? ఎవరిమ్మన్నారు? అసలు ఇస్తానన్నా దాచిపెట్టుకోవడానికి పేతురు అంటున్నాడు, సాతాను మీ హృదయమును ఎందుకు ప్రేరేపించాడు? ఎవరి చేత ప్రేరేపించబడుతున్నావు? అననీయ, సప్పిరా హృదయాల్లో కూడా ఎవరు ప్రతిష్ఠించబడ్డారండి? సాతానుడే. ఈ రాత్రి ప్రియులరా, సాతానుడు నాశనం చేయవడమ్మా. యేసు నామమున వాడు మన గృహాల్లోంచి బయటికి వెళ్ళును గాక.
మన జీవితాల్లోంచి బయటికి వెళ్ళును గాక. ప్రత్యేకించి మన యవ్వనస్తుల భవిష్యత్తులోంచి బయటికి వెళ్ళును గాక. యేసు నామమున వాడి శిరస్సు చితక త్రక్కబడును గాక. అన్నిటికి మించి అస్సలు మన హృదయాల్లో వాడికి చోటు ఉండకుండును గాక. ఐదవది ఆఖరిది వినేసి మనం సెలవు తీసుకోవడానికి ఇష్టపడదామండి. ఇప్పటివరకు ఎన్ని హృదయాలు విన్నామమ్మా? 4. ఒకసారి చెప్తారా? నెంబర్ 1, దావీదు హృదయంలో ఏముంది? దేవుని వాక్యం. 2, ఎవరి హృదయం అండి? పౌలు హృదయములో ఎవరున్నారండి? విశ్వాసులు ఉన్నారు. 3వ హృదయం ఎవరిదండి? ఫరో హృదయంలో ఎవరున్నారండి? కఠినత్వం ఉంది. 4వది ఎవరి హృదయం అండి? ఇస్కరియోతు యూదా హృదయంలో ఎవరున్నారంట? అసలుడే ఉన్నాడండి. అపవాది ప్రతిష్ఠ చేయబడ్డాడు. వాక్యం వింటున్న సోదరి సోదరుడా, రేపటి పగటి కాల ప్రతిష్ఠ ఆరాధనకి సిద్ధపడబోతున్న అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, మీ హృదయంలో ఎవరు నుంచుకొని ప్రతిష్ఠకు రాబోతున్నారు రేపొద్దున? ఈ రాత్రి మీ హృదయాలు కడిగి వేయబడును గాక. 5వది ఆఖరిది, ఎక్కడైతే ప్రసంగం మొదలేసామో అక్కడికి రండి ప్రియులరా. 5వ పాయింట్ చెప్పుకొని ముగించేద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం ఆఖరి లైన్లో, మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఆమేన్ అనండి బిగ్గరగా. 5వది ఆఖరిది, మీ హృదయముల యందు. ఎవరో గురించి చెప్పడం కంటే ఈ రాత్రి ఒక సేవకునిగా నేను అంటున్నాను ప్రియులరా, దావీదు హృదయంలో వాక్యం ప్రతిష్ఠ, పౌలు హృదయంలో సంఘము ప్రతిష్ఠ, అంతేకాదు ఫరో హృదయంలో కఠినత్వం ప్రతిష్ఠ చేయబడింది, అంతేకాదు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ప్రతిష్ఠించబడ్డాడు. ఈ రాత్రి ఈ సభకు వచ్చిన తొలి వరుసలో కూర్చున్న బిడా, మలి వరుసలో కూర్చున్న గౌరవనీయమైన పురుషుడా, వాక్యం వింటున్న మీ గృహాల్లో వింటున్న వారులారా, కూర్చున్న మీ హృదయాలలో 5వది ఆఖరిది, క్రీస్తు ప్రతిష్ఠించబడును గాక. ఇంతకన్నా గొప్పదని లేదండి. మన హృదయాల్లో క్రీస్తుని ప్రతిష్ఠించుకుందాం ప్రియులను. ఎందుకో తెలుసా? క్రీస్తుని ఎందుకు ప్రతిష్ఠించుకోవాలని అంటావా? నా వైపు చూస్తూ వినండి. నీ పోలిక ఆయన పోలిక కాబట్టి. ఎస్ ఆర్ నో? నీ పోలిక ఎవరిదండి? బాగా ఆలోచించండి. చూడవలసిన పని లేదు. దేవుడి సృష్టి అంతా కూడా ఆదికాండం 1వ అధ్యాయం చూడవలసిన పని లేదు. వినండి. కలుగునుగాక 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 అన్నాడు. ఆకాశం కలిగిపోయింది, భూమి కలిగిపోయింది, ప్రకృతి కలిగిపోయింది, జీవరాశులు కలిగిపోయి, పక్షులు అన్నిటి కలిగిపోయి. కానీ మనిషి దగ్గరికి వచ్చేసరికి కలుగునుగాక అనలా. ఏం చేశాడో తెలుసా? శ్రద్ధ తీసుకొని, టైం తీసుకొని, ఇంట్రెస్ట్గా మట్టిని తీసుకొని, అబ్బా ఎవరిలాగా చేద్దాం ఆలోచన చేస్తే దేవునికి మహత్తరమైన ఆలోచన వచ్చింది. మనిషిని నాలాగా చేసుకుందాం, నా పోలిక చొప్పున చేసుకుందాం అంటూ దేవునిలాగా నీకు శిరస్సు పెట్టి, కన్నులు పెట్టి, ముఖం పెట్టి, ఛాయ పెట్టి, అన్నిటిని ఆయనలాగా డిజైన్ చేసుకున్నాడు ప్రియులరా. అప్పుడు బ్రతకాలి గనక నాసికారంధ్రులు ఆయన ఓదగా ఇప్పుడు నువ్వు నేను చేతులు ఊపుతున్నాం, హల్లెలూయా అంటున్నాం, కూర్చుంటున్నాం. చప్పలు కొట్టవా మరి బిగ్గరగా? ఇప్పుడు నువ్వు చప్పలు కొడుతూ మందిరంకి వచ్చి చక్కగా వాక్యం విని పాటలు పాడుతుంటే ఆయన మురిసిపోతున్నాడు. ఎందుకో తెలుసా? ఎవరి పోలిక? మనం మాట్లాడరా ఎవరి పోలిక? ఇందాక ఇక్కడ నుంచున్న పిల్లలు పాటలు పాడుతుంటే వాళ్ళ అమ్మ నాన్న ఉంటే ఎంత మురిసిపోయి ఉంటారు అబ్బా. అంతే కదండి, మురిసిపోయి ఉంటారా? ఎందుకంటే కాకి పిల్ల, అయ్యో బాబో. మరి మీకే ఎంత ప్రేమ ఉంటే ఇప్పుడు మనందరి పోలిక ఎవరిదండి? దేవుని పోలిక గనక ఇప్పుడు ఆయన అంటున్నాడు, రే బాబు మీరందరు నా పోలికరా. నా పోలిక ఉండి తండ్రిగా నన్ను మీ హృదయంలో పెట్టుకోకుండా ఇంకా కఠినత్వాన్ని పెట్టుకుంటావే, న్యాయమా? ఇంకా అపవాదిని పెట్టుకుంటావే, న్యాయమా? ఇంకా పరాయోన్ని పెట్టుకుంటావే, న్యాయమా? ఇంకా అన్య దేవతలను పెట్టుకుంటావే, న్యాయమా? ఇంకా శరీరాశులు, నేత్రాశులు, అల్లరితో కూడిన ఆటపాటలు, జీవపు డంభము, కక్షలు, విమతములు, వ్యభిచారము, వేషధారణ, ఇవన్నీ నీ హృదయంలో పెట్టుకుంటున్నావు. ఇది నీకు న్యాయమా? నువ్వు నా పోలిక ఉండి తండ్రిగా నేను నీ హృదయంలో ఉంటే ఆ తండ్రికి ఎంత ఇష్టం ప్రియులరా. తల్లిగా ఎవరి కుమార్తె హృదయంలో ఉంటే నా కూతురికి నేనంటే ఇష్టమని ఆ తల్లి ఎంత మురిసిపోద్దో, దేవుడు మురిసిపోవద్దా? దేవునికి మురిసిపోయే అవకాశం ఇవ్వవా? దేవునికి ఆనందపడే అవకాశం ఇవ్వవా? ఆయన ద్వారా పోలిక తెచ్చుకున్నావు, అమ్మ కడుపులోంచి భద్రంగా భూమిలోకి వచ్చావండి. నేను ఎప్పటికల్లా చెప్పే మాట, బాల్ పాయింట్ పెన్ తీసుకొని వైట్ పేపర్ మీద చిన్న చుక్క పెడితే ఎంత చిన్న చుక్కో అంత చిన్న చుక్కలాగా అమ్మ కడుపులో గర్భసంచిలో పడ్డావు నువ్వైనా నేనైనా. ఆ చిన్న చుక్కని అని ఊదేయకుండా దేవుడు 5 అంగుళాలు, 3 అంగుళాలు, 6 నెలలు, 9 నెలల పాపగా బాబుగా డిజైన్ చేసి ఇప్పటిదాకా నీకు వస్తువులు ఇచ్చి, వాహనాలు ఇచ్చి, పంటలను ఇచ్చి, బలాన్ని ఇచ్చి, తల్లినిచ్చి, భార్యనిచ్చి, భర్తనిచ్చి అన్నీ ఇస్తే నీ హృదయంలోనేమో ఇచ్చిన ఆయన్ని పెట్టుకోకుండా ఎవరినో పెట్టుకుంటావు. ఇది ఎంతవరకు న్యాయం తల్లి?
నువ్వు అప్పుడప్పుడు అంటావు, కష్టాల్లో నేను నిన్ను ఆదుకుంటే కనీసం నా కళ్ళు సూత్తలు ఇది న్యాయమేనా అని అడుగుతావు దీర్ఘం తీసి. ఏమ్మా మరి ఇది నీకు న్యాయం? ఆ సహాయం చేసేటానికి వాళ్ళకి సహాయం చేయడానికి నీకు చేతిలో బలం ఇచ్చింది ఎవరో తెలుసా? ఎవరండి? మరి ఆయన ఎక్కడున్నాడు ఈ రాత్రి? ఒక తల్లి ఏమంటుందో తెలుసా అండి? ముగిచ్చేస్తాను. నీ మధ్యన ఒక ఊరు వెళ్తే ఊరి పేరు చెప్పలేండి, ఎందుకంటే అక్కడ మీకు చుట్టాలు ఉన్నారనుకో. చూసా జయకుమార్ గురించి మీకు మీ సంగతి చెప్పాడు అన్నాడు, నన్ను పిలవలు మళ్ళీ అక్కడికి. అక్కడ ఊరు వెళ్తే ఒక తల్లి అంటది, వాక్యం అంతా అయిపోయిన తర్వాత బోర్ నిడిచి, అయ్యా 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 కష్టపడి వయసు ఉన్నప్పుడు నేను మా ఆయన కష్టపడి పొలాలు కొని ఇల్లు కొని పిల్లలకు పెళ్లి చేస్తే ఈ రోజున 2 సంవత్సరాల క్రితం మా ఆయన చచ్చిపోతే ఈ రోజున నా పిల్లలందరూ బయటికి వెళ్ళగొట్టారయ్యా. రాత్రులు ఇలాగే వాన వస్తుంటే ఆ మెట్ల కింద ఈ మెట్ల కింద అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వాళ్ళ నీళ్ళని బతివులను ఆడుకొని కొంచెం దుప్పటి ఇవ్వమని బతివులను ఆడుకుంటున్నానయ్యా. ప్రార్థన చేయరా? మళ్ళీ ఆ తల్లి ఏముంటుందో తెలుసా? అయ్యా మనసులో పెట్టుకోయ్యా, ఎవరికి చెప్పాకంటుందండి. అంటే మళ్ళీ ఆ పిల్లలు కూడా ఇన్సల్ట్ అయితే ఆమెకు నచ్చట్లేదు. ఇలాంటి హృదయాలనండి పాడు చేస్తున్నారు, ఇలాంటి హృదయాలన మీరు గేలి చేస్తున్నారు, ఇలాంటి హృదయాలన మీరు గాయం చేస్తున్నారు. సేమ్ ఇలాగ యేసుప్రభు వారు కూడా ఇబ్బంది పడి మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఇబ్బందులన్నీ ఆయన సిలువ మీద వేసుకొని 39 కొరడా దెబ్బలు నీ కొరకు నా కొరకు భరించాడండి ఆయన. నువ్వు హృదయంలోనికి రానివ్వట్లేదని సిలువెక్కాడండి ఆయన. నీవు హృదయంలోనికి నువ్వు రానిట్లేదని ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్నాడు ఆయన. హృదయంలోనికి రానివ్వట్లేదని వీధుల్లో ఆయన్ని కొరడాలతో కొట్టిస్తానంటే అక్కడికన్నా వస్తాను పాండి అయ్యా. నువ్వు హృదయంలోనికి రానివ్వట్లేదని ఆకాశానికి భూమికి మధ్యన వేలాడదీయబడ్డాడు ప్రియులు. నువ్వు హృదయాల్లోనికి రానివ్వట్లేదని మరణంలోనికి వెళ్ళిపోయాడు ప్రియులు. కానీ సిలువలో నుంచి తిరిగి లేచి పునరుద్ధానుడయ్యి ఈ రాత్రికి కూడా నీ హృదయంలో తలుపు దగ్గర నుంచొని అడుగుతున్నాడు, హృదయంలో చోటిస్తావా? నేను ఇస్తాను అన్న వాళ్ళు పైకి లేచి నిలబడదాము. అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక.